హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింకీ ట్రెండింగ్ కలెక్షన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కలెక్షన్స్ ఏం తెచ్చినా అని చూస్తున్నారా? సరే చూడండి. 1100K శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్, లేదు 1200K శారీ మగ్గం వర్క్ బ్లౌజ్. చూడండి నేను ఏమేమి పిక్స్ పెట్టినానో అంతా ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు వీడియోలో నేను ఏం పెట్టినానో మీకే తెలుస్తుంది. సో ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి ఆర్డర్ పెట్టండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అని నేను ఏం చెప్పానండి. ఎందుకంటే అలాంటి వీడియోస్ మనం ఫేక్ వీడియోస్ చేయట్లేదు, చెప్తున్నాను మీకు. చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే మనం ఏం మోసపోము, మనకేం కాదు, క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తాము, ఆన్లైన్ పేమెంట్ అయితే రాదు అని అనుకుంటున్నారు. క్యాష్ ఆన్ డెలివరీలో కూడా మోసాలు జరుగుతున్నాయని చెప్పడం కోసం ఈ వీడియో చేశానండి. సో టాపిక్లోకి వచ్చేద్దామండి. క్యాష్ ఆన్ డెలివరీలో మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్, స్టిచ్డ్ బ్లౌజ్, స్టిచ్డ్ బ్లౌజ్, మళ్ళీ శారీ, 2 శారీస్ 2 స్టిచ్డ్ బ్లౌజెస్ వస్తున్నాయని చాలామంది బుక్ చేస్తున్నారు. చాలామంది బుక్ చేస్తున్నారండి. సో అలాంటివి తక్కువ రేట్లో వస్తున్నాయి కదా, మంచి బట్టలు అని అనుకోకూడదు. అనుకొని మనం బుక్ చేస్తే ఇంకా మనం వాళ్ళ బుట్టలో పడినట్టే, మన డబ్బులు పోయినట్టే. అందుకని క్యాష్ ఆన్ డెలివరీ కదా, మనం పే చేద్దాం, వచ్చిన తర్వాత చూసుకుందాం అని అంటే పాత బట్టలు వస్తాయి, లేదంటే ప్రోడక్టే రాదు. రాకపోతే మన డబ్బులు మనకు మిగిలిపోతాయి, ఒకవేళ వస్తాయి. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ అన్నాక అవి ఎట్లనన్నా వస్తాయి మన దగ్గరికి. సో వచ్చిన తర్వాత కూడా మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. అది ఎలాంటి ప్రోడక్ట్ ఉందో ఒకసారి చూడండి, దాన్ని బాగా గమనించి చూడండి. ఇంకొకటి, ఆ ప్యాకెట్ మీద నేమ్ చూడండి, నెంబర్స్ చూడండి, రిటర్న్ అడ్రస్ ఉందా లేదా చూడండి. లేదు అనుకుంటే రిటర్న్ ఇచ్చేసేయండి. మేము లేమని చెప్పండి, రిటర్న్ ఇచ్చేసేయండి. కానీ ఆ ప్రోడక్ట్ తీసుకోకండి, ఎందుకంటే ఫేక్ ఉంటాయి అవి. అందులో పాత బట్టలు ఉంటాయి అంతే, కొత్త శారీస్ ఏం పంపించారు వాళ్ళు. అందుకని మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటేనే బెస్ట్ అని అనుకొని మీరు బుక్ చేయకండి. వచ్చిన తర్వాత కూడా మనీ పే చేసి అది తీసుకోకండి. ఒకవేళ పే చేసి తీసుకుందాం అనుకున్నా ఆ ప్యాకెట్ మీద మీరు నేమ్ చదవండి. మీకు రాకపోతే ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళు, పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించండి. తర్వాత దాని మీద నేము, డెలివరీ బాయ్కైనా అడగండి, దీని మీద ఏం పేరు ఉంది, మేము తీసుకునేది శారీ, మరి దీంట్లో శారీ ఉందా లేదా అనేది దాని మీద ప్రింట్అవుట్ ఉంటుంది కదా. సో అది మీరు వాళ్ళకి చదవమని చెప్పండి, చదువు రాని వాళ్ళు. వచ్చిన వాళ్ళైతే ఆ ప్యాకెట్ని బాగా గమనించండి, ప్లస్ ఆ స్టిక్కర్ మీద ఉన్న మన నేమ్స్, రిటర్న్ అడ్రస్ అన్నీ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఆ పార్సల్ని తీసుకోండి అని అయితే అనను, ఎందుకంటే చాలా ఫేక్ జరుగుతుంది. సో నేను రీసెంట్గా ఒక కస్టమర్ నాకు ఇట్లానే తక్కువ రేట్లోనే వస్తుంది, బాగున్నాయి, చాటింగ్ చేస్తున్నారు వాళ్ళు, బాగానే మనకు వస్తుంది ప్రోడక్ట్, క్యాష్ ఆన్ డెలివరీ అంటే నేనేం చేశానంటే ఆన్లైన్ పేమెంట్కి నా దగ్గర డబ్బు లేదు, సరేలే క్యాష్ ఆన్ డెలివరీ కదా చేసుకుందాం అన్నట్టు నేను చేశాను. చేసిన తర్వాత ప్రోడక్ట్ వచ్చింది, నాకు చదవడానికి వచ్చినా కూడా నేను బాగా గమనించలేకపోయినాను. ఆ ప్రోడక్ట్ డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను నేను. సో మీరు అలా ఎవరు మోసపోకూడదని చెప్తున్నాను. ఆ శారీస్ ఎలా ఉన్నాయంటే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ శారీస్ వాళ్ళు సెండ్ చేసినవి. ఏ శారీస్ అంటే 1200కి 2 శారీస్ మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్డ్ వస్తుందని చెప్పిన వాళ్ళే ఈ శారీస్ సెండ్ చేశారనమాట. పాత శారీస్ ఇవి, ఈ 3 శారీస్ సెండ్ చేశారు. అందుకని చెప్తున్నాను, నేను మోసపోయినట్టు మీరు ఎవ్వరు మోసపోకండి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ సేల్స్ నడుస్తుంది, ఆఫర్స్ ఉన్నాయి, తక్కువ రేట్లో ఉన్నాయి అని మీరు నమ్మి ఎవరికి బుక్ చేయకండి. ఆన్లైన్ పేమెంట్ అయినా సరే వాళ్ళు మెసేజ్ రిప్లై ఇస్తేనే చేయండి, అంతేకాని వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ చేయకండి. ఫస్ట్ మీరు ఎవరైనా సరే ₹1 కూడా ఇవ్వకూడదు. మనం కష్టపడి వేరే వాళ్ళకి ఎందుకు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, మన దాకా వస్తుందో లేదో అని మనకి ఫస్టే డౌట్ ఉంటుంది. కాకపోతే అది జెన్యూనా కాదా అని కొద్దిగా వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తుర్రు అంటే ఓకే, తర్వాత వాళ్ళకి కాల్ చేయండి.
మాకు నమ్మకం కుదరట్లేదు, మరి మేము పేమెంట్ మీకు చేస్తున్నాం కదా, మరి మాకు ప్రోడక్ట్ వస్తుందా లేదా అని ఒక కాల్ చేయండి. కన్ఫామ్ ఆర్డర్ అయితే మీరు కాల్ చేసి ఒకసారి మాట్లాడుకున్న తర్వాతనే మీరు పేమెంట్ సెండ్ చేయండి. ప్లీజ్ ఎవ్వరు ఆన్లైన్ పేమెంట్ కదా వచ్చేస్తుంది, మనకి చాలా జరుగుతున్నాయి, ఆన్లైన్ పేమెంట్ మనం కూడా ఇచ్చేద్దాం అని మాత్రం ఇవ్వకండి. ఎవ్వరికి ₹1 ఇవ్వకండి. మీకు కన్ఫామ్ ఆర్డర్ అయితే మెసేజ్ చేయండి. ఫోన్లో మెసేజ్ చేసుకొని వాట్సాప్లో చేస్తారు కదా, చేయండి. చేసిన తర్వాత ఒక్కసారి మీరు పేమెంట్ పంపించే ముందు కాల్ చేయండి వాళ్ళకి, ఎవరికైనా సరే, నాకన్నా సరే. నేను కూడా యూట్యూబ్లో పెడుతున్నాను కదా, నా వీడియోస్లో కూడా ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్వే ఉన్నాయి అన్నీ. క్యాష్ ఆన్ డెలివరీ ఫస్ట్ ఉండే కానీ ఇప్పుడు లేదు, అది ఇప్పుడు ఆన్లైన్ పేమెంటే నడుస్తుంది. సో ఆన్లైన్ పేమెంట్ ఏవైతే ఉన్నాయో మీరు పేమెంట్ చేసే ముందు కంపల్సరీ, నాకన్నా ఎవరికి చేసినా కూడా ఫస్ట్ మీరు కన్ఫామ్ ఆర్డర్ చేసుకోండి. మెసేజ్ చేస్తారు కదా వాట్సాప్లో, దాని తర్వాత పేమెంట్ వేసే ముందు ఒక్కసారి కాల్ చేయండి. ఎందుకంటే మాకు నమ్మకం కుదరట్లేదు మరి అని చెప్పండి. వాళ్ళ మాట ఏదైతుందో అది మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి, తర్వాత ప్రాబ్లం కావచ్చని. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు ఎవ్వరికి ఏం పైసలు ఇవ్వకండి. ఇంకొకటి, ఇలా వీడియోస్ చూసి మోసపోకండి. తక్కువ రేట్లో ఏం రావు. వాళ్ళు వచ్చింది ఏంటంటే ఆఫర్ ఉన్నప్పుడు కొద్దిగా తక్కువలో ఇస్తారేమో, అంతేకాని ఇప్పుడు మా రీసేలర్స్ ఎవరైతే సేల్ చేస్తున్నామో మాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇట్లా ఫేక్ వాళ్ళు వచ్చి ఇట్లా చేయడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది తెలియట్లేదు. ఇంకొకటి, యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరైతే మనం చెప్పలేము, ఎవరినైతే మనం చెప్పలేము. సో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరో కానీ మనకు తెలియదు. సో ప్రోడక్ట్స్ పెడుతున్నారు, మెసేజ్ చేస్తున్నారంట. సో అందుకని చెప్తున్నాను, ప్లీజ్ ఎవరు మోసపోకండి. వాళ్ళ ఛానల్లో మీరు చూసినప్పుడు సడన్గా వాళ్ళకి ఏమంటారు మెసేజ్ చేయడం కానీ అవి చేయకండి. వాళ్ళ ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, కామెంట్ బాక్స్ డిజేబుల్ ఉంటుంది. వాళ్ళు ఏ ఛానల్లో, వాళ్ళ ఛానల్లో ఏ వీడియోలో అయినా చూడండి, అన్ని కామెంట్ బాక్స్ డిజేబుల్ ఉంటుంది. అంటే మనం కామెంట్ చేయలేం వాళ్ళకి, అట్లుంటుంది. కాకపోతే నంబర్ పెడతారు, నంబర్కి మెసేజ్ చేయండి, మీరు పేమెంట్ చేయండి, అడ్రస్ సెండ్ చేయండి, క్యాష్ ఆన్ డెలివరీ అన్నీ చెప్తారు. కానీ అవి నమ్మకండి మీరు, సరేనా? ఒక్క కాల్ చేయండి, చేసి కన్ఫామ్ ఆర్డర్ అయితే కాల్ చేసి అప్పుడు కనుక్కున్న తర్వాతనే మీరు పేమెంట్ చేయండి. ప్లీజ్ ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకు మనం సంపాదించి వేరే వాళ్ళకి ఇవ్వడం, ఎంత కష్టపడితే మనకు వస్తుందో డబ్బు మనకు తెలుసు. సో ఇలాంటి హ్యాకర్స్ వల్ల మనం మోసపోతున్నాము. నేను మోసపోయాను, ఇంకెవ్వరు మోసపోవద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోస్ చేస్తున్నా, నాకు కూడా ఆన్లైన్ పేమెంట్ ఉంది అని నాకు రారేమో కస్టమర్ అనుకుంటే చాలామంది మోసపోతారు నాలాగా. అందుకని ఎవరు చేయకండి. నా అమౌంట్ అయితే 1200. ఇంకా ఎన్ని 1200 అయితే ఎంత అమౌంట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. అందుకని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నాలాగా ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను కదా, ఇలా ఎవరైతే మోసపోయారో వాళ్ళు ఒక్కసారి కామెంట్ పెట్టండి. లేదు ఎవరైనా తీసుకుంటారు, చాలా ఆన్లైన్లో డిపెండ్ అయి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఇంకొకటి, మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.